మకర సంక్రాంతి రోజు ఈ 2 వస్తువులను దానం చేస్తే అదృష్టం వరిస్తుంది. సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడలేని పండుగ వాతావరణం కనిపిస్తుంది. పిండి వంటలు, గాలిపటాలు, కోళ్ల పందెంలు, ఇతర సోషల్, కల్చరల్ యాక్టివిటీలతో 3 రోజులు చూస్తుండగానే గడిచిపోతాయి. అటు పంటకాలం ముగిసిపోయి రైతన్నల ఇంట్లో ధాన్యపు రాసుల పంట పండుతుంది. అయితే సంక్రాంతి ఏ మతానికో, ప్రాంతానికో పరిమితమైన పండుగ కాదు. ఈ ఫెస్టివల్ కి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. కేవలం సంప్రదాయమే కాకుండా పండుగ జరుపుకోవడం వెనుక శాస్త్రీయత దాగిందని సంబంధిత పండితులు చెబుతున్నారు. శని గ్రహం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే క్షణాన్ని మకర సంక్రాంతి అంటారు. మకర సంక్రాంతి సందర్భంగా ప్రజలు స్నానాలు ఆచరించి తమ శక్తి మేరకు దానం చేస్తారు. మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుని పూజించే సంప్రదాయం ఉంది. ఆ రోజున సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి వెళతాడు. నాతన ధర్మంలో స్నానం, దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది పాపాలను తొలగిస్తుంది, శాశ్వతమైన పుణ్యాన్ని పొందుతుంది. ఈ సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా 2 వస్తువులను దానం చేయాలి. ఇది సూర్యుడు, శని ఇద్దరి ఆశీర్వాదాలను కలిగిస్తుంది. కష్టాలు తొలగిపోయి సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. మకర సంక్రాంతి రోజున ఏ 2 వస్తువులను దానం చేయాలో తెలుసుకుందాం. బెల్లం. మకర సంక్రాంతి రోజున ఉదయం పవిత్ర నదిలో లేదా ఇంట్లో స్నానం చేయండి. ఆ తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. అప్పుడు సూర్యదేవుని స్మరించుకుని బెల్లం దానం చేయండి. మకర సంక్రాంతి రోజున బెల్లం దానం చేయడం వల్ల సూర్యుని అనుగ్రహం లభిస్తుంది. నల్ల నువ్వులు. మకర సంక్రాంతి సందర్భంగా బెల్లంతో పాటు నల్ల నువ్వులను దానం చేయడం ఆనవాయితీ. నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడు, శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. మకర సంక్రాంతి నాడు నల్ల నువ్వులు ఎందుకు దానం చేయాలి? సూర్య, శనికి తండ్రి కొడుకుల బంధం ఉందని ఒప్పుకున్నా ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది. దీన్ని బట్టి సూర్యుడు, శని గ్రహాలు కలిసి ఉంటే శుభ ఫలితాలు దక్కవని నమ్మకం. అయితే ఏడాదికి 2 సార్లు సూర్యదేవుడు తన కొడుకు శని ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ముందుగా మకర రాశిలో, తర్వాత కుంభరాశిలో. పురాణాల ప్రకారం సూర్యదేవుడు మొదట శనిదేవ్ ఇంటికి వచ్చినప్పుడు అతను తన తండ్రి సూర్యదేవ్కు నల్ల నువ్వులు ఇచ్చాడు. ఇది అతనికి చాలా సంతోషాన్నిచ్చింది మరియు అతనికి మరొక ఇల్లు, కుంభాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి మకర సంక్రాంతి సందర్భంగా నల్ల నువ్వులను దానం చేసే సంప్రదాయం ఉంది. దీన్ని దానం చేయడం ద్వారా మీరు శని మరియు సూర్యుని అనుగ్రహాన్ని పొందుతారు. మకర సంక్రాంతి సందర్భంగా ప్రజలు స్నానాలు చేసి ఆహార ధాన్యాలు, బెల్లం, నల్ల నువ్వులు, వెచ్చని బట్టలు మొదలైనవి దానం చేస్తారు. ఈ రోజున ప్రజలు కిచిడి లేదా బియ్యం, ఉద్ది, పప్పు మరియు కూరగాయలను దానం చేయడం మీరు చూసి ఉండవచ్చు. దానం చేయడం వల్ల మీ గ్రహ సమస్యల నుండి బయటపడటమే కాకుండా మీ పూర్వీకులను కూడా సంతోషపరుస్తుంది. పూర్వీకులను స్మరిస్తూ దానం చేస్తే పితృ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని అంటారు. పూర్వీకులు, దేవతలు మరియు ఋషుల రుణ విముక్తి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.